కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎక్కడెక్కడ ఉన్న వారికైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ గోవిందరాజు 9703930797. తులారాశి జాతకులు జూలై మాసంలో 24వ తేదీన అనగా మనకి గురువారం తిథి అండి. మీరు జాగ్రత్తగా వింటానంటే ఒక మాట అండి. ఎప్పుడైనా గ్రహస్థితి నిత్యము కూడా మారుతూ ఉంటుంది. ఏ రోజుకు ఆ రోజు అనుకూలత ప్రతికూలత కనిపిస్తోంది. ఇది జ్యోతిష శాస్త్రం ప్రకారం చెప్తున్నమాట. ఈ రోజు గ్రహస్థితి గురించి ప్రత్యేకంగా మీకు చెప్పాలి. మధ్యాహ్నం 2 గంటలు దాటాక వీరికి జరిగేది ఇది. ఇలా మార్పు రాబోతుంది. మీరు తెలుసుకోండి. తెలుసుకున్నాక వాస్తవ పరిస్థితులకు అనుసంధానం చేస్తే అంతా గోప్యత అంతా వీడిపోతుంది. అంతా మంచే జరుగుతుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేదండి, వీడియోలోకి అయితే వచ్చేద్దాము. నీతి నిజాయితీగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఆపదల్లో ఎవరికైనా దేవునిలాగా కనిపిస్తారు. ఉన్నంతలో కాదు, స్తోమతకు మించి దానం చేస్తారు. అన్ని రకాల అవలక్షణాలు ఉన్న మనుషుల్ని ఎంతో మంది చూసి ఉంటారు. లేదా మిశ్రమ లక్షణాలు ఉన్న వారిని చూసి ఉంటారు. భగవంతుడే వీరి రూపంలో ఉన్నాడా అన్నట్లుగా అంత మంచి లక్షణాలు వీరికి ఉంటాయి. ముఖ్యంగా వీరి జాతకం ప్రకారం చూస్తే గనక ఈ రోజున దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2 గంటలు దాటాక ఒక సంఘటన జరుగుతుంది. చాలా కాలం నుంచి ఒక వ్యక్తిని కలవాలని మీరు అనుకుంటున్నారు, కలవలేకపోతున్నారు. పరిస్థితులైతే అనుకూలించడం లేదండి. అకస్మాత్తుగా ఆ వ్యక్తి మీకు తారసపడ్డం కావచ్చు, ఫోన్ చేయడం కావచ్చు, బయట ఎక్కడైనా అనుకోకుండా కనిపించడం కావచ్చును. ఈ విధంగా ఏదో ఒక సంఘటన అయితే జరుగుతుంది. చాలా కాలం నుంచి మీరు కలుసుకోవాలనుకుంటున్నారు, పరిస్థితులు అనుకూలించడం లేదు. అటువంటి వ్యక్తిని ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2 గంటలు దాటాక కలుసుకునే అవకాశం ఉంది. ఇక మిగతా అంశాలు చూసుకున్నట్లయితే గనక వ్యాపారస్తుల విషయానికి మనం వద్దాము. వారి వ్యాపారం సాధారణంగా కొనసాగుతుంది. ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు. కానీ ఒక చిన్న సమస్య అయితే ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. మీ యొక్క వ్యాపారం గురించి వినియోగదారులు ఒక వ్యక్తి చెడుగా మాట్లాడతారు. ఇది మిమ్మల్ని బాధ పెట్టే అంశం. లాభాలు ఎక్కువగా తీసుకుంటున్నారని కావచ్చు, కమిషన్లు ఎక్కువ లాగుతున్నారని కావచ్చు, మీ పైన కొన్ని ఆరోపణలు వస్తాయి. మిమ్మల్ని ఇది చాలా బాధకు గురి చేస్తుంది. ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. పని సమయం పెరుగుతుంది, ఒత్తిడి సమయం పెరుగుతుంది. దీనివల్ల మీరు మానసికంగా ఇబ్బంది పడతారు. కానీ తోటి ఉద్యోగంలో ఒక ఉద్యోగస్తుడు దేవుళ్ల సాయపడతాడు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆశించిన ఫలితాలు తప్పకుండా పొందుకుంటారు. కుటుంబ జీవితంలో చిన్న చిన్న స్పర్ధలు, గొడవలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్య పరిస్థితులు బాగానే మెరుగుగానే మారతాయి. ఆర్థికంగా బలోపేతంగా ఉండే విధంగా రియల్ ఎస్టేట్ రంగం, స్టాక్ మార్కెట్ రంగం కనిపిస్తుంది. చిటి వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది. వీరికి సంబంధించి భాగస్వామ్య వ్యాపారంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల సమస్యలు, సలహాలు, ఇంటి పెద్దవారి సలహాలు తీసుకోవడం వల్ల ఆర్థికంగా జీవితంలో ఎటువంటి నష్టాలు చవి చూడకుండా ఈ రోజు ఒక విషయంలో ముందుకు వెళ్లే అవకాశం ఉంది. నిత్యం శివారాధన చేసుకోండి. విఘ్నేశ్వరుని పూజ తప్పనిసరిగా చేసుకోండి.